హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా పండుగకు. ఇక్కడైతే నాన్న మందు గుప్తుంది అనమాట పొలానికి. నాన్నకు హెల్ప్ చేద్దామని అయితే నేను బావి దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా మందు అయితే ఎత్తిగా ఈ బస్తలలో అయితే పోస్ట్ పెడుతున్నాను. అక్కడ మడి దూరంగా ఉందన్నమాట. ఎత్తుకుపోయి అక్కడ మడికి పెడితే నాన్న అయితే గుప్తాడనమాట. అమ్మ చెల్లె పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు కౌల పిల్లలు. అమ్మ అయితే ఇంటి దగ్గర ఉంది. నేనైతే రీల్స్ చేసుకుందాం, నాన్నకు మందంత ఇద్దామని అయితే బావి దగ్గరికి అయితే వచ్చాను. ఈ మంద అయితే నేను నాన్నకు అందిస్తున్నాను. అక్కడనే ఉండి ఆయన తెస్తున్నా పోస్తా. పాపం నాన్న అయితే పొద్దున్న నుంచి అయితే చల్లుతుండు. లైన్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ లైన్ తప్పకుండా ఈ మడి చుట్టూ ఒక 3 లైన్లు అయితే వేసిండు. ఇది లాస్ట్ అనమాట వరం పంట. నేను చల్లుతానంటే ఒక దగ్గర పడుతుంది ఒక దగ్గర పడదని అన్నాడు. తనే చల్లుకుంటుండ అనమాట. ఇక ఇదైతే మన సొంత భూమి అయితే కాదు ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళు అయితే కౌలుకు చేస్తారు. మాకైతే 1 ఎకరం ఉంటుంది చెరువు కింద. ఇవి ఇక్కడ పలచగా ఉందైతే అంతా మా వాళ్ళే చేస్తారు అనమాట. ఈసారి పొలం అయితే అసలు ఏమీ బాగాలేదు ఫ్రెండ్స్, చాలా పలచగా ఉంది. పక్కన చూడండి వేరే వాళ్ళదైతే పచ్చబడింది, మూసుకొస్తుంది. మాదైతే ఈ విధంగా అయితే ఉంది. నాన్న అయితే పిలక గుల్కలు, అడుగు మందు, యూరియా, ఇంకా ఏదో పచ్చబడడానికైతే లిక్విడ్ అయితే కలిపిండు ఫ్రెండ్స్. ఒక 2 గంటలు అయితే దాన్ని మిక్సీ చేసిండు. అంత కష్టపడి చేస్తే ఏమైనా మందులని బతికించుడు, ట్రాక్టర్ కిరాయి కట్టుడు మాత్రమే ఉంటుంది. 10 పైసలు మాత్రమే వీళ్ళకు